చాలామంది మరి వారి కుటుంబాల గురించి, వారి జీవితాల గురించి, వారి వ్యక్తిగత పరిస్థితుల గురించి చాలామంది వారి బంధువులు స్నేహితులు మాట్లాడుకునేటట్లుగా జీవితాలు ఉన్నాయి. సాక్ష్యాన్ని కోల్పోతున్న వారు అనేకులుగా ఉన్నారు. ఒకప్పుడు ఉన్న సాక్ష్యము ఇప్పుడు జీవితాల్లో కనిపించట్లేదండి. ఒకప్పుడు భక్తి పరులే, ఒకప్పుడు ప్రార్థన పరులే, ఒకప్పుడు విశ్వాసులే, ఒకప్పుడు దేవుడు అంటే చాలా ప్రాధాన్యత ఉన్నవారే జీవితాల్లో. కానీ రాను రాను ఏమైపోతుందంటే బలహీనులుగా అయిపోతున్నారు, బుద్ధి లేని వారిగా అయిపోతున్నారు, జీవితాన్ని చేతులారా నాశనము చేసుకుంటున్న వ్యక్తులుగా ఉన్నారు. అయితే ఈ అంత్యకాల దినాలలో మరి చూడండి, ప్రతి క్రైస్తవ స్త్రీ బుద్ధి కలిగిన స్త్రీగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో బుద్ధి కలిగిన వారిమిగా ఉండాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. బుద్ధి కలిగిన వారిగా మనం ఉండాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూడు రాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకొనును. చూడండి, మనం చూసినట్లయితే ఈ సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో చక్కని మాటను మనం చూడగలుగుతున్నాం. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును. ఆమేన్. బుద్ధిమంతురాలైన స్త్రీ తన ఇంటిని కట్టుకునే విధముగా ఉంటుంది, కానీ చేతులతో ఊడబెరుకునే స్త్రీగా ఉండదు. అంతేనా? జ్ఞానము కలిగి తన ఇంటిని, చూడండి, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును, మూడు రాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును అని ఇక్కడ మనం చూస్తున్నాం. నిజమే, జ్ఞానము కలిగిన స్త్రీ ఇల్లును కట్టుకుంటుంది. మూడు రాలు ఏం చేస్తుందండి? ఇల్లును ఊడబెరుక్కుంటుంది చేతులతో. ఈ మధ్యకాలంలో చాలామంది స్త్రీలు పరిస్థితులు ఇంట్లో బాగాలేనప్పుడు, అనుకూలంగా లేకపోతే, ఇంట్లో చాలా పోరాటాలు ఉంటే, ఇబ్బందులు ఉంటే చాలామంది స్త్రీలు ఏం చేస్తున్నారంటే పరిస్థితులను చక్కపెట్టే స్త్రీలుగా ఉండట్లేదు, కానీ పరిస్థితులను ఎక్కువ చేసేవారిగా ఉంటూ ఉన్నారు. అవునా కదా? ఇంట్లో జరిగే అన్నీ కూడా ఎక్కడ ఉంటుందండి? బజారులో, బయట ఈ మాటలన్నీ బయట బజారులో ఈ స్త్రీ వెళ్ళి చెప్పడం ఇంటి గురించి. అవునా? అలాంటి స్త్రీలు ఎక్కువైపోతున్నారు. ఇంట్లో ఏదైనా జరిగినప్పుడు అది ఇంటి వారి వరకే ఆ స్త్రీ ఆ ఇంట్లోనే జరిగిన దాన్ని ఇంట్లో ఉంచట్లేదు, కానీ ఇంకా ఎక్కువగా సమస్యని పెద్దగా చేయడానికి ఒక స్త్రీ ప్రయత్నిస్తూ ఉంది. అందుకనే చాలామంది కుటుంబాలు ఈ రోజున మనం చూసినట్లయితే చాలా కుటుంబాలలో సమాధానం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు, ఐక్యత లేదు. కుటుంబంలో భర్త ద్వారా సమస్య వచ్చిందా, లేకపోతే పిల్లల ద్వారా సమస్య వచ్చిందా, లేకపోతే కుటుంబీకుల ద్వారా, ఇంకా ఎవరైనా బంధువుల ద్వారా ఏదైనా సమస్య వచ్చిందంటే ఆ సమస్యని చాలా సీక్రెట్గా ట్యాకిల్ చేసే జ్ఞానము, బుద్ధి, తెలివి ఎవరికి ఉండట్లేదండి? స్త్రీకి ఉండట్లేదు. అత్త మామల గురించి బయటికి వెళ్ళి చాలా చెడు ప్రచారము చేస్తుంది. ఇంటింటికి తిరిగి నా అత్త ఇట్లా, నా మామ ఇట్లా, లేకపోతే నా భర్త ఇట్లా, లేకపోతే నా ఆడపడుచు ఇట్లా, నా మర్ది ఇట్లా, లేకపోతే ఇంకా ఎవరైనా ఇలా అనేసి చాలా తప్పుగా చెప్పడం కదా ఒక స్త్రీ దగ్గర మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇలా చాలామంది జీవితాలు ఇలాగనే ఉన్నాయండి. చూడండి, ఒకవేళ మరి అమ్మగారి గురించో నాన్నగారి గురించో చెప్పమంటే చెప్పిద్దా? మరి కన్నింటి కుటుంబం కొరకు, తల్లిగారింటి కుటుంబం కొరకు చెప్పమంటే బయట బజార్లో చెప్పిద్దా? చెప్పదు కదా. కానీ ఒక్కసారి ఆ ఇంటి నుండి బయటికి వచ్చిన తర్వాత ఆమె ఆ ఇంటిని పరాయి ఇంటిగా చూడడం తప్ప, అవునా, ఆ ఇంటిని వేరే ఇంటిగా చూడడం తప్ప నా ఇల్లు అనుకునేవారు చాలా తక్కువగా ఉన్నారండి. చూడండి, బుద్ధి కలిగిన వారు ఇంటిని కట్టుకుంటారు.
ఉంటారు. సమస్య వస్తే ఆ సమస్యని ఎలా పరిష్కరించాలో ఒక స్త్రీకి తెలియకపోతే ఆ స్త్రీ, ఆ కుటుంబము, ఆ కుటుంబ వ్యవస్థ ఎన్నటికి కూడా బాగుపడడం చరిత్రలో మనము చూడము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధి కలిగిన వారిమిగా మనం ఉండాలి. ప్రాముఖ్యంగా క్రైస్తవ జీవితంలో క్రైస్తవ స్త్రీలు చాలా బుద్ధి కలిగిన వారిగా ఉండాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చక్కని రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకిచ్చారు. మంచి చెడులను దేవుడు నేర్పించారు. ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా ప్రార్థన చేయాలి. క్రైస్తవ జీవితంలో చక్కని ఒక నియమ నిబంధనలు ఉన్నాయి. ఎలా ఒకరితో మాట్లాడాలో సమస్తము చిన్నదాని దగ్గర నుంచి పెద్ద దాని వరకు కూడా, పెద్ద విషయం వరకు ఈ బైబిల్లో, ఈ పరిశుద్ధ గ్రంథంలో అన్నిటి గురించి లిఖించబడింది, రాయబడింది. ఇవన్నీ తెలుసు. కానీ తెలిసిన క్రైస్తవ స్త్రీలు చాలా చాలా దేవునికి వ్యతిరేకంగా, విరుద్ధంగా, దేవుని పనులకు వ్యతిరేకంగా, అన్నిటికీ వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు. అలా ఉండడానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానము లేని వారిగా మనం ఉండద్దు, కానీ జ్ఞానము కలిగిన వారిగా మనం ఉండాలి. ఎలా జ్ఞానము కలిగి ఉండాలి చూడండి. ఎలా జ్ఞానము కలిగి ఉండాలంటే కింద వచనం 2వ వచనంలో యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. హల్లెలూయా. చక్కని మాట కదా. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవరు అంటే యథార్థముగా ప్రవర్తించువాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యథార్థముగా ప్రవర్తించి, యథార్థంగా ప్రతి విషయంలో నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవుడు నాతో ఉన్నాడు, ప్రతి విషయంలో మాట్లాడినా, ఏ పని చేసినా, ఎవరు ఎన్ని అనుకున్నా అర్థం చేసుకొని వారి ఇంట్లో చాలామంది ఉంటారు. ఈ 5,000 ఒకేలాగా ఉన్నాయా? నువ్వు సరిగ్గా ఉన్నా భర్త అర్థం చేసుకోకపోవచ్చు, నువ్వు సరిగ్గా ఉన్నా అత్తమామ అర్థం చేసుకోకపోవచ్చు, నువ్వు సరిగ్గా ఉన్నా నీ ఇంట్లో ఉన్నవారు ఇంకా కుటుంబీకులు ఎవరున్నారో వారు అర్థం చేసుకోకపోవచ్చు. కానీ జ్ఞానము కలిగిన స్త్రీ వీరు అర్థం చేసుకోవట్లేదని, అయ్యో నేను సరిగ్గానే ఉన్నాను కదా, ఎందుకు నన్ను ఇలా అంటున్నారని రోషముతో ఉండద్దు. వ్యర్థమైన రోషాలు చాలామందికి ఉంటూ ఉంటాయి. వ్యర్థమైన అహము, వ్యర్థమైన గర్వము చాలామందికి ఉంటుంది. బయటికి వెళ్ళి వారి గురించి, ఇంట్లో వారు ఇలా అని చెప్పకూడదు. కానీ ఏమి చేయాలి అంటే చక్కని ప్రవర్తనతో, యథార్థత కలిగిన ప్రవర్తనతో, యెహోవా యందు భయభక్తులు కలిగి ముందుకు సాగే స్త్రీగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చక్కని జ్ఞానము కలిగి ఆ కుటుంబం కొరకు దేవుని యందు భయభక్తులు అనగా, సమస్య వచ్చిందంటే ఏం చేస్తుంది ఆ స్త్రీ? మోకరించి ప్రార్థన చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. భర్త అర్థం చేసుకోకపోతే ఏం చేస్తుంది స్త్రీ? మోకరించి భర్త కొరకు ప్రార్థన చేస్తుంది. పిల్లల నడవడి సరిగ్గా లేకపోతే పిల్లల గురించి మోకరించి పిల్లలు గొప్పవారు అవ్వాలని ప్రార్థన చేస్తుంది. ఇంకా ఎలా ప్రార్థన చేస్తుంది అంటే కుటుంబంలో సమాధానం, సంతోషం కొరకు ప్రార్థన చేస్తుంది. ప్రాముఖ్యంగా ఎలా ప్రార్థన చేస్తుంది అంటే, దేవా నాకు ఒక మంచి జ్ఞానం, వారిని ఎలా సంపాదించుకోవాలో, వారితో ఎలా మాట్లాడాలో, వారితో ఎలా నడవాలో, వారిని ఎలా నీ యందు భయభక్తులు కలిగి నడిపించాలో నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి అయ్యా అని ప్రార్థిస్తుంది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కని జ్ఞానం కలిగి దేవుణ్ణి అడిగిద్ది, దేవా నీ జ్ఞానము నాకు దయచేయి, నీవు నన్ను నడిపించు, నీవు నాకు సహాయం చేయి, నీవు నాకు తోడుగా ఉండు. ఈ పరిస్థితిని జయించాలంటే, ఈ పరిస్థితిలో నేను ఎలా మెలకు కలిగి ఉండాలో ఆ జ్ఞానము నాకు దయచేయండి అయ్యా. నా ఇంటి వారిని నిన్ను సంపాదించుకునే స్త్రీగా ఉండాలి, నా ఇంటి వారిని నడిపించే స్త్రీగా ఉండాలి, నా ఇంటి వారిని భయభక్తులలో నడిపించే స్త్రీగా నేను ఉండాలని ప్రార్థన చేస్తుంది. దేవుని దగ్గర నుంచి జ్ఞానం అడుగుతుంది. ఆమె ఆ జ్ఞానాన్ని బట్టి ఇంటి వారిని ఆ స్త్రీ నడిపించే స్త్రీగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఆ స్త్రీ?
బుద్ధి కలిగిన స్త్రీ, ఆమేన్, జ్ఞానవంతురాలు, తెలివివంతురాలు, దేవుని యందు భయము భక్తి కలిగిన స్త్రీ. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలా నడుచుకున్నప్పుడు కుటుంబం కట్టబడుతుందా, కుటుంబం కూలిపోతుందా? చెప్పండి. కుటుంబం కూలిపోతుంది అన్నవారు చేతులు చూపించండి. దేవుని ఆశ్రయిస్తే కుటుంబాలు చెదిరిపోవు. అర్థమవుతుందా అండి? మనుషుల్ని ఆశ్రయిస్తేనే కుటుంబాలు చెదిరిపోతాయి. కొద్దిగా తుఫాను, గాలి, వరద వస్తే ఏంటండి, గుడిసెలు ఏవైతే లేకపోతే రేకులో స్టాండర్డ్ సరిగ్గా లేకపోతే ఏమవుతుంది? బేస్ సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా కూలిపోయింది. అవునా? అలాగే కూలిపోయినట్లుగా కొద్దిగా ఆపద రాగానే, కొద్దిగా శ్రమ రాగానే, కష్టము రాగానే కుటుంబం అంతా నాశనం అయిపోతుంది, కూలిపోతుంది. అందుకనే అలా ఉండకూడదు. దేవుని యందు భయము భక్తి కలిగి ముందుకు సాగే స్త్రీగా ఉండాలి. హల్లెలూయా. పరిస్థితులను బట్టి ఆగిపోవద్దు. పరిస్థితులను బట్టి కుటుంబం గురించి ప్రార్థన చేసే స్త్రీలుగా లెగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. గంటల తరబడి వారితో వీరితో చెప్పుకుంటూ, లేకపోతే ఊర్లో తిరుగుకుంటూ, వారింటికి వీరింటికి వెళ్ళి గంటల తరబడి ఏడుస్తూ ఇంటి పరిస్థితుల గురించి చెప్తాం కానీ దేవుని దగ్గర మాత్రం ఏడ్చుకుంటూ మన పరిస్థితిని చెప్పలేని వారిగా ఉంటూ ఉంటాం. ఎవరైతే ఊర్లూర్లు తిరిగి, ఇల్లులు తిరిగి, ఎవరైతే బంధువుల దగ్గరికి వెళ్ళి, లేకపోతే స్నేహితుల దగ్గరికి వెళ్ళి పరిస్థితుల గురించి, ఇంట్లో ఉన్న విషయాల గురించి చెప్తారో వారు ఖచ్చితంగా బుద్ధి లేని వారు అని అర్థం. కానీ ఎవరైతే పరిస్థితులు చాలా భయంకరమైన పోరాటాలు, లేకపోతే ఇబ్బందులు, అనవసరమైన మరి విషయాలు ఏవైతే ఇంట్లో ఉన్నాయో, ఏ స్త్రీ అయితే ఇంటి గురించి ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తుందో ఆమె బుద్ధి కలిగిన స్త్రీ, ఆమె జ్ఞానము కలిగిన స్త్రీ. ఖచ్చితంగా ఆమె ప్రార్థిస్తే దేవుడు ఆమె మొరను విని అద్భుతమైన రీతిలో మంచి జ్ఞానం ఇచ్చి కుటుంబాన్ని దేవుడు కట్టే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనంలో చక్కని మాటను అందరం కలిసి చదువుదామా? 9వ అధ్యాయము 13వ వచనం. బుద్ధిహీనత, చూడండి, బుద్ధిహీనత అనునది బొబ్బలు పెట్టినది. అది కాముకురాలు, దానికేమియూ తెలివి లేదు. హల్లెలూయా. చూడండి, బుద్ధిహీనత అనున్నది బొబ్బలు పెట్టునది. బొబ్బలు పెట్టడం అంటే చెప్పండి. బొబ్బలు పెట్టడం అంటే చాలామంది తప్పు చేసి అరుస్తూ ఉంటారు. అవునా? తప్పు చేసి తప్పును కప్పిపుచ్చుకోవడానికి అరుస్తూ ఉంటారు. తప్పు చేయడము అలవాటు, తప్పు చేస్తూనే ఉంటారు. కానీ పైపెచ్చి ఏమంటారో తెలుసా? నేను చాలా నీతిమంతురాల్ని. అవునా? బయట చెప్పేదంతా చెప్తూ ఉంటారు, చేసే పనులన్నీ చేస్తూ ఉంటారు, రహస్యముగా భర్తకు తెలియని పనులన్నీ చేస్తూ ఉంటారు, భర్తకు తెలియకుండా అనవసరమైన ఖర్చులు పెడుతూ ఉంటారు. అవునా? ఇంటి వారికి కాకుండా దేవుడు చక్కని ఇంటిని, కుటుంబాన్ని, చక్కగా మంచి భర్తను, పిల్లలను, సకల సమృద్ధిని ఇచ్చి అనుభవించమని చెప్తే అవి కాదు. కానీ ఇంకా అతి ఆశ, దేవుడిచ్చిన దానికంటే ఎక్కువగా అనవసరమైన పొరపాట్లు. ఒక ఆమె చెప్తూ వచ్చింది ఒక మాట, అమ్మ చాలా అప్పులైపోయాయమ్మా, అప్పుల గురించి ప్రార్థన చేయమని ఒకసారి కాల్లో ఒక సహోదరి మాట్లాడుతుంది. ఎందుకు అప్పు అయిపోయిందంటే తెలిసిన వ్యక్తి అని ఇచ్చేసిందంట. ఇప్పుడు నా భర్తకు తెలియదమ్మా, చాలా అప్పు ఉంది అంటే చాలా ఇచ్చిన అప్పు ఏదైతే ఉందో అది ఆయన నాకు రిటర్న్ ఇవ్వట్లేదు, పలానా వ్యక్తి నన్ను మోసం చేస్తున్నాడు. ఇలాంటివే ఏంటి అంటే నా భర్తకు తెలీదు. లక్షల అప్పులు కదా, 10 లక్షల అప్పులు ఉన్న వాళ్ళు ఉన్నారు,
అంటే అప్పిచ్చి డబ్బులు ఇచ్చి ఇంట్లో సొమ్ము ఏం చేశారండి? ఇంట్లో సొమ్ము ఇంటి వారికి కాకుండా వేరెవరికో ఇవ్వడం. 20 లక్షలు ఇచ్చేసానమ్మా, తిరిగి ఆ వ్యక్తి ఇవ్వట్లేదు, నా భర్తకు తెలీదమ్మా. అసలు భర్తకు తెలియకుండా 20 లక్షలు ఎలా ఇస్తారండి? లేకపోతే 15 లక్షలు ఎలా ఇస్తారు? అట్లీస్ట్ ₹1 ఎలా ఇస్తారు? అంటే దీన్ని బట్టి ఎవరిని మోసం చేస్తున్నారు? భర్తను మోసం చేస్తున్నారు. భర్తను మోసం చేసి భర్తకు తెలియకుండా ఈమె అన్ని తాకట్టు పెట్టేసి దానికి వచ్చిన డబ్బులంట ఆ వ్యక్తికి ఇవ్వడం. అప్పిచ్చాను, తిరిగి రిటర్న్ రావట్లేదు. ఎందుకు వస్తాయి? నువ్వు చెప్పించావా? లేకపోతే ఆపదలో ఉన్నారని ఏదో అంటే కరెక్ట్ రీజన్కి నువ్వు సహాయం చేసావా? ఇంట్లో ఉన్నవన్నీ నువ్వు అమ్మేసుకొని దేవుని పైన నిందేయడం. చాలామంది ఇదొకటి ఎక్కువగా నేర్చుకున్నారు. ఏంటి అంటే దేవుడు ఏం చేశారు? దేవుడు నన్ను బాగు చేశాడా? దేవుడు ఇంకా నాకింత డబ్బులు వచ్చేది, డబ్బులు తీర్చాడా? నువ్వు చేసేదంతా పాపిష్టి పని, నువ్వు చేసేదంతా వ్యర్థమైన పని, నువ్వు చేసేదంతా ఇంట్లో ఇంటి యజమానికి చెప్పకుండా, యజమానుడికి చెప్పకుండా వ్యర్థమైన పనులు చేసుకుంటూ నువ్వు సరిగ్గా లేని దానిగా, సరి అయిన ప్రవర్తన లేని దానిగా ప్రవర్తిస్తూ నింద ఎవరిపైన? దేవుని పైన. ఇలా దేవుని పైన వేసేవారు చాలామంది ఉన్నారండి. ఇంకా పైపిచ్చి ఇంట్లో అరవడం, బొబ్బులు చూడండి, ఇక్కడ చూడండి, బొబ్బులు పెట్టినది బుద్ధిహీనత అనున్నది. బొబ్బులు పెట్టినది బుద్ధి లేని స్త్రీ అరుస్తూ ఉంటుంది ఇంట్లో. చేసింది తప్పుడు పని, మాట్లాడేది తప్పు. ఇంకా ఇంట్లో ఉన్నదంతా బయట పెట్టి, ఇంట్లో ఉన్న ధనమంతా వేరే వాళ్ళకు పెట్టి, ఇంట్లో ఇవ్వవలసిన ప్రాధాన్యత, ఇంట్లో ఇవ్వవలసిన ప్రాముఖ్యత పిల్లల విషయంలో కావచ్చు, భర్త విషయంలో కావచ్చు, ఇంట్లో ఉన్న వారి గురించి నువ్వు తీసుకోవాల్సిన శ్రద్ధ బయట వారి గురించి నువ్వు తీసుకుంటున్నావే. పైపొచ్చి నేనే సరి అయిన దాన్ని, నేనే కరెక్ట్ అని మాట్లాడుతూ ఉంటే అది చాలా కష్టం కదా. ఎందుకంటే చూడండి, బుద్ధిహీనత అంటే బుద్ధి లేని వారు, ఎవరైతే భయభక్తులు లేని వారికి ఏ మనస్సాక్షి ఉండదండి. మనం ఒకవేళ తప్పు మాట్లాడితే వెంటనే మనస్సాక్షి గద్దిస్తుంది. ఏంటి అంటే నువ్వు మాట్లాడేది తప్పు, నువ్వు చెప్పేది అబద్ధం, నువ్వు చేసేది సరైనది కాదు, అవునా, నువ్వు నీ ప్రవర్తన సరైనది కాదు అని చెప్తూ ఉంటుంది. కానీ బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారండి? గట్టిగా అరిచేసి నేను మాట్లాడిందే కరెక్ట్ కదా, నేను చేసేదే కరెక్ట్, పైపొచ్చి చేసినవన్నీ కూడా కప్పి పెట్టేసుకుంటూ ఉంటారు. అలాంటి వారిగా చాలామంది జీవితాలు ఉంటూ ఉన్నాయి. అలాంటి వారిగా చాలామంది బ్రతుకులు ఉంటున్నాయి. అలా మనము జీవించడానికి వీలు లేదండి. అలా మనం ఉండడానికి వీలు లేదు. మనం ఒక ప్రత్యేకింపబడిన వారము. కుటుంబ యజమానురాలు సరిగ్గా ఉంటే కుటుంబము నిలుస్తుంది. కుటుంబ యజమానురాలు సరిగ్గా ఉంటే కుటుంబం అంతా కూడా అన్ని విషయాల్లో సమృద్ధిని అనుభవిస్తుంది. ఆమేన్. ఎంతమంది లేవగానే దేవా ఈరోజు నన్ను నడిపించు, నా కుటుంబాన్ని ఎలా నడిపించాలో, ఎలా కుటుంబంలో ఉన్న బాధ్యతలు తీసుకొని కుటుంబంలో ఉన్న వాటిని అన్నిటిని చక్కపెట్టాలో నాకు మంచి జ్ఞానము దయచేయండి అయ్యా అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? నమ్మకమైన జీవితము, నమ్మకమైన వ్యక్తులుగా నీకు ఇష్టమైన జీవితాన్ని నేను జీవించాలని ఏ స్త్రీ ప్రార్థన చేస్తుంది చెప్పండి? ఏ స్త్రీ అయితే ఇలా ప్రార్థన చేస్తుందో ఆ స్త్రీ జీవితం అద్భుతకరంగా ఉంటుందండి. ఎందుకంటే ఆమె సొంత జ్ఞానం మీద నిలబడట్లేదు, కానీ దేవుని జ్ఞానం, దేవుని సహాయాన్ని కోరుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఈమె మనుషుల్ని ఆశ్రయించట్లేదు, కానీ ఎవరిని ఆశ్రయిస్తుంది? దేవుని ఆశ్రయిస్తుంది. చెప్దామా? రెండు చేతులు పైకెత్తి మనుషులను నమ్ముకున్నట్ట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే మనుషులను నమ్ముకొని మభ్యపడ్డాను, మనుషులను నమ్ముకొని
తోడా ఆశ్రయుడవని నీ చింతకు చేరాను. శక్తివంతుడా ఆశ్రయుడవని నీ చింతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. చెప్తామా? ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. యేసయ్యా యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నా ధ్యానము. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. యేసయ్యా యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నా ప్రాణము. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఇంతసేపు మనము కుటుంబ విషయంలో, అంటే కుటుంబాన్ని ఎలా నడిపించాలో, కుటుంబాన్ని మరి ఎలా కట్టుకోవాలో, కుటుంబంలో ఉన్న వారి కొరకు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు ఎలా వారి కొరకు ప్రార్థన చేయాలో, ఒక బుద్ధి కలిగిన స్త్రీ ఎలా ఉండాలో మనం నేర్చుకున్నాం. ఇంతసేపు వాటి గురించే మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ ఇంతసేపు కుటుంబాన్ని చక్కపెట్టే విషయాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం కదా. మరి ఇప్పుడు కుటుంబాన్ని సిద్ధపరచుకునే విషయంలో, ప్రైజ్ ద లార్డ్, ఎవరి కొరకు సిద్ధపరిచే విషయంలో? దేవుని కొరకు. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. కుటుంబాన్ని దేవుని కొరకు, దేవుని రాకడ కొరకు కుటుంబాన్ని సిద్ధపరిచే విషయంలో ఒక స్త్రీ ఎలా ఉండాలి? ప్రైజ్ ద లార్డ్. ఎంతసేపు కుటుంబాన్ని కట్టుకునే విషయంలో చూసాం. కుటుంబాన్ని పరిస్థితులను బట్టి ప్రార్థన చేసే స్త్రీగా, మరి వారి కొరకు కనిపెట్టి ప్రార్థనలో ముందుకు సాగే స్త్రీగా, భయభక్తులు కలిగిన స్త్రీగా మనము ఎలా ఉండాలో చూసాం. మరి దేవుని కొరకు సిద్ధపరిచే విషయంలో మనం ఆత్మీయతలో ఉంటే, మనము విశ్వాస జీవితంలో చాలా బలముగుంటే, ప్రార్థనలో బలముగుంటే, ఒక చక్కని విశ్వాసము కలిగిన స్త్రీగా నీ కుటుంబంలో నీవు ఉంటే, ఖచ్చితంగా నీ ద్వారా కుటుంబం అంతా దేవుని వైపు త్రిప్పబడుతుంది. గట్టిగా చప్పట్లు కొడదామా? నీకే సిద్ధపాటు లేదు, నీకే ప్రార్థన జీవితం లేదనుకో, నీకే భక్తి కలిగిన జీవితం లేదనుకో, నీకే దేవుడంటే ఏంటండి, చాలా అన్ని విషయాలలో దేవునికి నువ్వు లీస్ట్ ప్రిఫరెన్స్, అంటే చాలామంది తక్కువ స్థానం ఇస్తూ ఉంటారు. దేవునికి మొదటి స్థానం ఇవ్వడం కంటే భర్తకి, పిల్లలకి, ఇంట్లో డబ్బుకి, ఇంట్లో బంధువులకి, ఇంట్లో ఇంకా మరికొన్ని వస్తువులకు స్థానం ఇచ్చేవారిగా ఉంటూ ఉంటారు.
కానీ ప్రాణము పెట్టిన దేవుని మర్చిపోతూ ఉంటారు. ఆయనకు మాత్రమే లీస్ట్ ప్రిఫరెన్స్, ఆయనను మాత్రమే వెనుకకు పెట్టేస్తూ ఉంటారు కదా. అలాంటి జీవితాలు చాలామంది జీవితాలుగా ఉంటూ ఉన్నాయి. అలా మనం జీవించడానికి, అలా మనం బ్రతకడానికి వీలు లేదండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా. కుటుంబాన్ని సిద్ధము చేయాలి. ఎవరి కొరకు సిద్ధం చేయాలంటే ప్రభు కొరకు సిద్ధము చేయాలి. బుద్ధి కలిగిన స్త్రీ కుటుంబాన్ని చక్కపెడుతూ ప్రభు కొరకు సిద్ధపరిచే స్త్రీగా ఉంటుంది. ఆమె మనకున్న అవిశ్వాసాన్ని బట్టి, మనకున్న ప్రార్థన లేని జీవితాన్ని బట్టి మన కుటుంబము దేవునిలో ఆగిపోవద్దు. చాలామంది స్త్రీలు ఎలా ఉన్నారంటే వారిని బట్టి కుటుంబము పాడైపోతుంది, వారిని బట్టి కుటుంబము దేవునిలో నడవలేకపోతుంది. ఆమెకే దేవుడు అంటే శ్రద్ధ లేదు, పిల్లలకి దేవుడు అంటే శ్రద్ధ ఎలా వస్తుంది? ఆమెకే దేవుడు అంటే ఆసక్తి లేదు, పిల్లలకి ఎలా దేవుడు అంటే ఆసక్తి వస్తుంది? ఆమె దేవుని మందిరానికి రాదు కదా. ఒక స్త్రీగా బుద్ధి లేని స్త్రీగా నువ్వు ఉంటే ఖచ్చితంగా నువ్వు మందిరానికి రావు. దేవుడు అంటే భయం ఉండదు, నీవే మందిరానికి రావు. బుద్ధి లేని దానిగా నీ పిల్లలకి ఎలా ఏమని చెప్తావు? నీ పిల్లలు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి, నీ పిల్లలు నీ గురించి చెప్పాలి. నా తల్లి ప్రార్థన చేయకుండా మంచం మీద నుంచి లేకదు, మా గురించి ఖచ్చితంగా రోజుకు ఒక 2 గంటలైనా ప్రార్థన చేస్తుంది. చిన్నప్పటి నుంచే చాలా భయభక్తులతో నా తల్లి నన్ను పెంచింది. చిన్నప్పటి నుంచే చాలా దేవుని విషయాలు నేర్పించింది. చిన్నప్పటి నుంచే చాలా భక్తి కలిగిన మాటలు నాకు చెప్పింది. చిన్నప్పటి నుంచే సండే స్కూల్ని దేవుడు అంటే తల్లి నాకు అలవాటు చేసింది అనే సాక్ష్యం చెప్పాలి కదా. తప్పుని తప్పుగా చెప్పేది, మంచి చేయమని చెప్పేది, మంచి పనులు నేర్పించేది నా తల్లి అని సాక్ష్యము ఎవరివ్వాలి? పిల్లలు నీ గురించి ఇవ్వాలి, భర్త నీ గురించి చెప్పాలి. నా భార్య నా పరిస్థితి బాగాలేనప్పుడు నాకు ధైర్యం కలిగిన మాటలు చెప్పింది, నన్ను ధైర్యంగా నడిపించింది, ప్రభు వైపు నన్ను త్రిప్పింది, ప్రభులో నన్ను చక్కగా ముందుకు నడిపించింది అనే సాక్ష్యము భర్త ఇవ్వాలి, పిల్లలు ఇవ్వాలి. అసలు నీవే మందిరానికి రావు, నీవే ప్రార్థన చెయ్యవు, నీవే భక్తి లేని స్త్రీగా ఉన్నావు. నీకున్న భక్తిహీనతను బట్టి, నీకున్న భయభక్తులు లేని జీవితాన్ని బట్టి, నీకున్న ప్రార్థన లేని జీవితాన్ని బట్టి నీ కుటుంబం ఆగిపోతుందా, నడుస్తుందా, ముందుకు సాగుతుందా? ఖచ్చితంగా ఆగిపోతుంది. మనకున్న భక్తి, మనకున్న విశ్వాసము అనేకులను, ఇంట్లో ఉన్న వారిని నడిపించాలి, కానీ ఇంట్లో ఉన్న వారిని ఆగిపోయేటట్లుగా చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం మత్తయి సువార్త 25వ అధ్యాయము. పరలోక రాజ్యము, ఒక్క నిమిషం తల్లి. 25వ అధ్యాయము 1 నుంచి ఈ సమయంలో మరి 1 నుంచి 1వ వచనాన్ని నుంచి చదువుదాం. 25వ అధ్యాయము 1 నుంచి 1వ వచనం నుంచి చదువుదాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకులను పోలి ఉన్నది. 10 మంది కన్యకులను పోలి ఉన్నది. వీరిలో ఐదుగురు బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. చూడండి, చక్కగా వినండి. ఇక్కడ ఎవరిని ఎదుర్కొనుటకు? పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొనుటకు, అనగా దేవుణ్ణి ఎదుర్కొనుటకు అని అర్థం. సరేనా? బుద్ధి కలిగిన స్త్రీ దేవుని వైపు కుటుంబాన్ని త్రిప్పుతుంది, అంతేనా? దేవుని కొరకు కుటుంబాన్ని సిద్ధము చేయాలి. ఇక్కడ పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి, అనగా దేవుణ్ణి ఎదుర్కోవడానికి ఇక్కడంట 5 బుద్ధి కలిగిన కన్యకులు ఉన్నారంట, 5 బుద్ధి లేని కన్యకలు ఉన్నారంట. చూడండి, వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి కలవారు. హల్లెలూయా. బుద్ధి కలిగిన వారు ఏం చేశారు, బుద్ధి లేని వారు ఏం చేశారు? మొత్తం కలిపి ఎంతమంది అండి? 10 మంది. చదవండి అమ్మా. బుద్ధి లేని వారు తమ దివిటీలను పట్టుకొని, 3వ వచనంలో బుద్ధి లేని వారు తమ దివిటీలను పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు.
నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు, ఒక్క నిమిషం చూడండి, ఈ 10 మందిలో 5 బుద్ధి లేని వారిగా ఉన్నారు. ఈ బుద్ధి లేని వారు ఏం చేశారంటే ఆ దేవుణ్ణి ఎదుర్కొనుటకు చూడండి దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. దివిటీలు పట్టుకున్నారు, అర్థమవుతుందా? దివిటీలు పట్టుకున్నారు కానీ ఏం లేదు దాంట్లో. దివిటీలు వెలగాలంటే నూనె కావాలి. నూనె లేకుండా ఎల్లేం చేస్తారండి? చాలామంది అంతే, వచ్చిన తర్వాత చూద్దాంలే అన్నట్లుగా, ఏదైనా జరిగిన తర్వాత చూద్దాంలే అన్నట్లుగా ఉంటూ ఉంటారు. దేవుని రాకడా త్వరలో ఉంది, అతి త్వరలో ఉంది, సిద్ధపడండి అని ఎంతోమంది భక్తులు, ఎంతోమంది సేవకులు, ఎంతోమంది విశ్వాసులు, భక్తిపరులు ఎప్పటి నుంచో చెప్తున్నారు జీసస్ కమింగ్ సూన్ అని. అవునా? దేవుడు త్వరగా రానై ఉన్నారు. యేసు ప్రభు వారు త్వరగా రానై ఉన్నారు. ఆయన త్వరగా రానై ఉన్నారు. ఈ మాట వింటూ ఉన్నాం. ఆయన ఎప్పుడు వస్తుందో ఎవరికైనా తెలుసా? చెప్పొస్తారా? చెప్పి వస్తారు అన్నవారు చేతులు చూపించండి. చెప్పి ఎప్పటికీ రారండి. ఇదిగో పలానా సమయంలో పలానా డేట్లో ఇదిగో నేను ఉంటాను, సిద్ధం అవ్వండి అని చెప్పలేదు, సిద్ధపడండి అని చెప్పారు కదా. నేను త్వరగా వస్తున్నాను, దేవుని రాకడ అతి సమీపంగా ఉంది, చాలా త్వరగా ఉంది. ఆ త్వరపడి ఆయన త్వరగా వస్తున్నారని ఎవరైతే త్వరపడి కుటుంబాలను దేవుని కొరకు సిద్ధం చేసుకుంటారో ఆ కుటుంబాలు దేవుడు వచ్చినప్పుడు దేవునితో పాటు వెళ్ళిపోతారు. అంతే. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన రాజ్యములో చేరుతారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఇక్కడ చూసినట్లయితే బుద్ధి లేని వారి చేతుల్లో దివిటీలు ఉన్నాయి కానీ వాళ్ళు ఏం తీసుకొని పోలేదంట? నూనెని తీసుకొని వెళ్ళలేదంట. బుద్ధి గలవారు, కింద 4వ వచనంలో, బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయిరి. దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండి అను కేక వినబడెను. ఇక్కడ చూడండి, బుద్ధి కలిగిన వారైతే వారి చేతుల్లో ఉన్న దివిటీలలో అక్కడ ఆ దివిటీలతో కూడా వారు ఏం చేశారంటే సిద్ధులలో నూనెను, దివిటీలు సిద్ధులలో నూనెను సిద్ధం చేసుకుని ఉన్నారు. అయితే ఒక కేక వినిపించిందంట. వీరందరూ నిద్రిస్తున్న సమయంలో రాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండి అను కేక వినబడెను. ప్రైజ్ ది లార్డ్. వీరందరూ బుద్ధి లేని వారు ఉన్నారు, బుద్ధి కలిగిన వారు ఉన్నారు. ఈ 10 మంది ఉన్నారు. అయితే వీరు ఎవరిని ఎదుర్కోవడానికి అక్కడ ఉన్నారంటే పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి ఉన్నారు. ఎదుర్కొనే సమయంలో ఒక కేక వినిపించిందంటే చాలా సమయం తర్వాత, రాత్రి వేళలో, అర్ధరాత్రి వేళలో అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు. అయితే అర్ధరాత్రి సమయంలో ఒక కేక వినిపించిందంట. ఏమనంటే పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండి అను కేక వినిపించిందంట. ఆ సమయంలో 7వ వచనంలో చదవండి. అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెము మా కీడని బుద్ధి గల వారిని అడిగిరి. చూడండి, దేవుడి కొరకే వచ్చారు, దేవుణ్ణి ఎదుర్కోవడానికి వచ్చారు. ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు ఏముండాలి? వారు దివిటీలు తెచ్చుకున్నప్పుడు దివిటీల్లో నూనె ఉండాలి. ఆ నూనె లేకుండా వచ్చి కరెక్ట్గా వచ్చిన సమయంలో వారు అడుగుతున్నారంట. బుద్ధి లేని వారు, నిజంగా బుద్ధి లేని వారే. దివిటీలు, ఖాళీ దివిటీలతో ఏం చేస్తారు? అర్థమవుతుందా? ఖాళీ దివిటీలతో ఏం చేస్తారు? దేవుని ఎదుర్కొనే సమయం వచ్చిందని తెలిసిన తర్వాత కూడా ఎంత నిర్లక్ష్యం చూసారా? ఆ సమయంలో ఆ కేక వినిపించినప్పుడు వీరంట ఈ బుద్ధి లేని
లేని వారు అడుగుతున్నారంట, దివిటీలు ఉన్నాయి కానీ నూనె లేదమ్మా, కొద్దిగా నూనె ఇవ్వరా? మిగతా 5గురితో అడుగుతున్నారంట. బుద్ధి కలిగిన కన్యకలు ఎవరితో అయితే నూనె ఉందో వారితో అడుగుతున్నారంట. ఇది సరైనదా? అది సరైన సమయమా? దేవుడు రాకముందు ఏం చేశారు? పెళ్లి కుమారుడు రాకముందు ఏం చేశారు? సిద్ధపరచుకోవాలి కదా, చక్కగా నిద్రపోయారు. సమయం ఉంది కదా. ఇలా చాలామంది జీవితాలు, చాలామంది కుటుంబాలు ఇలాగే ఉన్నాయి. చాలామంది స్త్రీలు వారు సిద్ధముగా లేరు, సిద్ధపడట్లేదు, మందిరాలకు రారు, దేవునికి దూరంగా ఉంటారు. చెప్పుకోవడానికి మాత్రమే క్రైస్తవులు, చెప్పుకోవడానికి మాత్రమే క్రైస్తవ స్త్రీ, చెప్పుకోవడానికి మాత్రమే చక్కని పేర్లు కలిగిన స్త్రీలు, కానీ సిద్ధము చెయ్యట్లేదు కుటుంబాలను. వారు సిద్ధంగా ఉండట్లేదు, కుటుంబాలను సిద్ధపరచట్లేదు. కుటుంబాలను ఇంతసేపు ఎలా చక్కపెట్టాలో, ఎలా నడిపించాలో చూసాం. అయితే అదే కుటుంబాలను మనం ఏం చేయాలి? ప్రభు కొరకు సిద్ధపరచాలి. నీకు విశ్వాసము, ప్రార్థన లేనిది నీ కుటుంబాలను ఎలా నడిపించగలుగుతావు కదా. చూడండి, ఆ దివిటీలలో నూనె లేదు అంటే కుటుంబంలో ప్రార్థన లేదు. ఆ నూనె అంటే ఏంటో తెలుసా? ప్రార్థనకి సాదృశ్యం. ఈ రోజున ఆ దివిటీలలో నూనె లేదంటే కుటుంబాల్లో, చాలా కుటుంబంలో ప్రార్థన లేదు. చాలా కుటుంబాల్లో చల్లారిపోతున్నాయి, ఆరిపోతున్నాయి. నువ్వు వెలగాలి, ఇతరులను వెలిగించేటట్లుగా ఉండాలి. ఈ రోజున ఆరిపోతే దేవుడు వచ్చిన తర్వాత అప్పుడు ప్రార్థన గురించి అంటే అప్పుడు దేవుని గురించి వింటూ అప్పటికప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వచ్చిన తర్వాత నువ్వు ఆయనతో పాటు తిరిగి వెళ్ళలేవు. అర్థమవుతుందా అండి? తిరిగి నీ కుటుంబం ఆయనతో పాటు ఉండదు అని తెలుసుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు చాలా స్పష్టంగా, చాలా చక్కగా మనందరితో మాట్లాడుతూ వస్తున్నారు కదా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, బుద్ధి లేని వారు అడుగుతున్నారంట. చూడండి 9వ వచనంలో, అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కునుడని చెప్పిరి. వారు ఒక్క నిమిషం, వారు అంటున్నారంట, ఆ సమయంలో పెళ్లి కుమారుడు ఎదుర్కోవడానికి రండి అనే కేక వచ్చినప్పుడు వీరు వారిని అడుగుతున్నారు, అమ్మా మేము దివిటీలు తీసుకొచ్చాం, నూనె తీసుకురాలేదు, కొద్దిగా నూనె ఇవ్వరా అంటే, ఆ బుద్ధి కలిగిన వారు ఎవరైతే సిద్ధపడ్డారో, ఎవరైతే సిద్ధంగా రెడీగా ఉన్నారో వారు చెప్తున్నారంట, ఈ నూనె మీకు మాకు సరిపోదండి. మీరు ఎవరైతే అమ్ముతున్నారో అక్కడి నుంచి తీసుకొని రండి అని చెప్తున్నారంట. నెక్స్ట్ కింద వచనంలో మనం చూసినట్లయితే, వారు కొనబోవుచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. బోలో యేసు మసీకి. చెప్దాం బోలో యేసు మసీకి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మేము చెప్పారంట, అమ్మ మీకు మాకు ఇది సరిపోదు కాబట్టి ఎక్కడైతే ఇస్తున్నారో అక్కడికి వెళ్ళండి. ఎక్కడైతే అంటే మీరు ఎక్కడైతే అమ్ముతున్నారో, ఎక్కడైతే మీరు కొనుక్కోవాలో అక్కడికి వెళ్ళండి అనే సమయంలో వీరు వెళ్ళిపోయారంట. సిద్ధం చేసుకోవాలి ముందు. ఆ సమయంలో ఇవ్వమంటే ఎవరు ఇస్తారు? వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వెళ్ళిన టైంలో కొనుక్కుందామనే సమయంలో వెళ్ళగానే అప్పుడు పెళ్లి కుమారుడు వచ్చేసాడంట. ఏంటండి? పెళ్లి కుమారుడు వచ్చేసాడు. పెళ్లి కుమారుడు వచ్చిన సమయంలో ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారిని ఆ విందులోనికి తీసుకుని వెళ్ళిపోయారంట. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఈ బుద్ధి లేని వారు ఎక్కడున్నారు? ఆ దివిటీలలో నూనె ఎక్కడైతే దొరికిద్దో అక్కడికి కొనుక్కోవడానికి వెళ్ళారు. ఇప్పుడు పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఎవరు రెడీగా ఉన్నారు? బుద్ధి కలిగిన వారు రెడీగా ఉన్నారంట. వారు దివిటీలలో నూనె పట్టుకొని రెడీగా ఉన్నారు. ఎవరైతే రెడీగా ఉన్నారో వారిని చూడండి,
చక్కగా అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేనా? రెడీగా ఉండాలి. రెడీగా లేకపోతే మిగతా వాళ్ళందరూ ఆగిపోతారు, రెడీగా ఉన్న వాళ్ళని తీసుకెళ్తారు. అర్థమవుతుందా? చాలాసార్లు మా పిల్లలు అనాథ శరణాలయంలో, ఇక్కడ క్యాంపస్లో, ఆర్ఫనేజ్ హోమ్లో, క్యాంపస్లో డాడీ చెప్తూ ఉంటారు, నాన్న త్వరగా రెడీ అయిపోండి, మనం బయటికి వెళ్ళాలి. అంతేనా? బయటికి వెళ్ళాలి, త్వరగా రెడీ అవ్వండి, మీటింగ్కి వెళ్ళాలి, త్వరగా సిద్ధం కండి అంటూ ఉంటారు. ఆయన అంతే, ఎవరైతే రెడీగా టైంకి ఉంటారో వారిని మాత్రం తీసుకొని వెళ్ళిపోతారు, మిగతా వారిని అక్కడ ఉంచుతారు. అంతేనా? రెడీగా ఉన్నవారు నడుస్తూనే ఉండాలి, మిగతా వారందరూ ఉండండి, ఆగిపోండి. ఎందుకు? సమయం అయిపోయింది, సమయం లేదు, సరైన సమయానికి ఉండాలి. అంతేనా? చూడండి, చిన్న చిన్న వాటికి మనము లోకంలో మనుషులముగా మనం ఏం చేస్తూ ఉంటాం, సిద్ధపాటు విషయంలో మనం ఇచ్చే వాటికి ఏం చేస్తూ ఉంటామంటే సిద్ధపడిన వారందరిని తీసుకెళ్తాం, మీద వాళ్ళందరూ ఆగిపోంటారు బాబు మీరెందుకు రా అంటూ ఉంటాం. అవునా? అంతే. చూడండి, పెళ్లి కుమారుని ఎదుర్కోవాలి. ఇక్కడ పెళ్లి కుమారుడు వస్తున్నాడని తెలుసు, చక్కగా వీళ్ళు చాలా చక్కగా సమయం ఉందిగా అని పడుకున్నారంట. సమయం ఉందిగా, చూద్దాంలే, వచ్చినప్పుడు అప్పుడు చూసుకుందాంలే అనుకున్నారు. సమయం వచ్చేసింది, కేక వినిపించింది, ఇదిగో పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి రండి అన్నప్పుడు అప్పుడు మెల్లగా లేచి సదురుకొని ఆ డ్యూటీలు చూస్తే డ్యూటీల్లో ఏం లేదు, నూనె లేదు. అప్పుడు గుర్తొచ్చింది వీళ్ళకి నూనె లేదని. అప్పుడు చాలామందికి అంత అయిపోయిన తర్వాత అప్పుడు మెలకు వస్తుంది. అంత జరిగిన తర్వాత అప్పుడు సిద్ధపడాలన్నా ఏంటండి, అప్పుడు సిద్ధపడాలి అన్న టైం ఉండదు. చాలా కష్టతరమైన సమయం అది. ఆ కష్టతరమైన సమయంలో ఏం చేయాలి? సిద్ధపడే వారిగా ఆల్రెడీ సిద్ధపడి మనం ఉండాలి. ఆ టైంలో వాళ్ళు నిద్రించారంట, చూసుకుందాంలే సమయం వచ్చేసింది. ఆ సమయంలో పక్కనున్న వారిని అడుగుతున్నారు, మా దగ్గర నూనె లేదు, మీరు కొంచెం ఇస్తారా? వాళ్ళు చెప్పారు, మాకు ఇది సరిపోదు, తెచ్చుకోండి అన్నారంట. వాళ్ళు తెచ్చుకోవడానికి వెళ్ళారు. ఆ టైంలోనే పెళ్లి కుమారుడు వచ్చేసారు. ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారినంట ఆ పెళ్లి కుమారుడు పెళ్లి విందులోనికి తీసుకొని వెళ్ళారంట. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుదాం. అందుకనే చూడండి, ఇక్కడ ఈ నూనెకు సాదృశ్యమైనది ఏంటి అంటే మన ప్రార్థన జీవితం. హల్లెలూయా. ఈ దివిటీలు ఉన్నాయే అది కుటుంబము. గట్టిగా చప్పట్లు కొడదామా. ఏ కుటుంబంలో అయితే ప్రార్థన కలిగిన స్త్రీ ప్రార్థనతో కుటుంబాన్ని కట్టుకొని దేవుని కొరకు ఎదురు చూస్తుందో, ఎదుర్కోవడానికి కుటుంబాన్ని సిద్ధము చేసుకుంటుందో ఆ కుటుంబము దేవుని రాకడ సమయంలో దేవుడు వచ్చినప్పుడు దేవునితో పాటు లోపలికి వెళ్తారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతేనా అండి? మనకే ప్రార్థన ఉండదు. కుటుంబంలో నువ్వు ప్రార్థించే స్త్రీగా లేకుండా, విశ్వాసం లేని స్త్రీగా లేకుండా, మందిరానికి వెళ్ళకుండా, దేవుని సహవాసానికి నువ్వు దూరంగా ఉండి ప్రతి విషయంలో ఎన్నోసార్లు దేవుడు హెచ్చరించినా, ఎన్నోసార్లు మాట్లాడినా, ఎంతో ప్రత్యేకంగా నిన్ను వాడుకుంటాను, నిన్ను నడిపిస్తానని మాట్లాడినా, నువ్వు ప్రత్యేకింపబడిన దానివి అని మాట్లాడినా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఇటు విని ఇటు వదిలేస్తూ ఉంటాం. ఆ సమయంలో చూసావా నేను ఎంత గొప్పనో, దేవుడు నాతో ఎలా మాట్లాడారో, అందరి ఎదుట దేవుడు ఎలా మాట్లాడారో అని పోజులు కొట్టుకోవడం కాదు. ఏం చేయాలండి? సిద్ధపడాలి. అయ్యా దేవుడు నాతో మాట్లాడారు, అయ్యో దేవుడు నాతో మాట్లాడారు, నేను సిద్ధపడాలి అని ఆమె సిద్ధపడాలి. ఆమెకున్న అవిశ్వాసాన్ని బట్టి కుటుంబము ఆగిపోవద్దు, ఆత్మలో చల్లారద్దు. అర్థమవుతుందండి? చల్లారిపోతున్న కుటుంబాలు, చల్లారిపోతున్న జీవితాలు, చల్లారిపోతున్న బ్రతుకులు, దేవుని పరిచయం చేయని వారి కుటుంబానికి చాలామంది స్త్రీలుగా ఇలాగనే ఉన్నారు. చూడండి, మనకున్న విశ్వాసాన్ని బట్టి, మనకున్న ప్రార్థన జీవితాన్ని బట్టి, మనకున్న భక్తి జీవితాన్ని బట్టి, మనకున్న వివేచనను బట్టి, మంచి బుద్ధిని బట్టి మన కుటుంబానికి కూడా దేవుని కొరకు సిద్ధపడాలి. ముందుగా ఏం చేయాలి?
సిద్ధపడడం కంటే ముందు కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి. బుద్ధి కలిగిన స్త్రీ చక్కబెట్టుకుంటుంది, ప్రార్థనతో చక్కబెట్టుకుంటుంది. అలాగే ప్రార్థనతో కుటుంబాన్ని దేవుని కొరకు సిద్ధము చేస్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. కింద చదవండి అమ్మా. అంతటా 11వ వచనం. అంతటా తలుపులు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా 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 మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్మును నెరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. కింద వచనం చూసినట్లయితే ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకుగా ఉండుడి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ కొనుక్కొని వచ్చిన వాళ్ళు ఎవరైతే బుద్ధి లేని వారు ఎక్కడికి వెళ్ళారండి? ఆ దివిటీలలో నూనెను కొనుక్కోవడానికి వెళ్ళారు, ముందు సిద్ధం చేసుకోకుండా. ఆ టైంలో పెళ్లి కుమారుడు వచ్చేసారు. ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాడిని లోపలికి తీసుకొని వెళ్ళారు. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఎవరైతే సమయంలో ఉన్నారో వారు ఆ పెళ్లి విందులోనికి దేవుడు అంటే పెళ్లి కుమారుడు వారిని తీసుకుని వెళ్ళిన తర్వాత వెంటనే తలుపులు మూయబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయబడ్డాయి ఏంటండి? తలుపులు మూయబడ్డాయి. తలుపులు మూయబడిన తర్వాత అప్పుడు వచ్చారంట వీళ్ళు. ఎవరు? బుద్ధి లేని వాళ్ళు. అప్పుడు వచ్చి ఆ దివిటీలలో నూనె కొనుక్కున్న నూనె దాంట్లో వేసుకొని అప్పుడు వచ్చి ఆ ముయ్యబడిన తలుపులు ఉన్నాయే అప్పుడు కొడుతున్నారంట. అయ్యా అయ్యా తలుపు తీయరా. ఏంటండి? తలుపు తీయరా, తలుపు తీయ్యా. నువ్వు అక్కడ రుబాబ్ చేస్తే కుదరదు. మేము వచ్చాం తీ అంటే కుదరదు. నువ్వు గట్టిగా అరిచినా, మెల్లగా చెప్పినా, రుబాబ్ చేసినా, ఇంకేం చేసినా కుదరదు. ఎందుకంటే ఆల్రెడీ డోర్స్ ఆర్ క్లోజ్డ్. అంతేనా? రిజర్వేషన్స్ అయిపోయాయి, రిజర్వ్డ్. అంతేనా? ఏదైనా ఎక్కడికైనా మనము చాలా విశేషకరమైన స్థలాలకు వెళ్ళినప్పుడు రిజర్వ్డ్ అనే సీట్స్ చూస్తూ ఉంటాం. అవునా? ప్రత్యేకింపబడిన సీట్లు. అంతేనా? ఒకవేళ అది అయిపోయిన తర్వాత క్లోజ్డ్ అనే బోర్డు కనిపిస్తుంది. ఎందుకు? ఫిలప్ అయిపోయింది, సమయం అయిపోయింది. సమయం దాటిన తర్వాత వెళ్తే ఏంటండి? క్లోజ్డ్ అనే చూస్తాం. అంతేనా? ఇక్కడ కూడా అంతే. అంత అయిపోయిన తర్వాత తలుపులంతా మూసిన తర్వాత అప్పుడు వచ్చారంట. వచ్చి అయ్యా అయ్యా అని అంటున్నారు. చూడండి, అయ్యా అయ్యా మాకు తలుపులు తీయమని అడుగగా తలుపులు తీయమంటున్నారంట. అప్పుడు అంటే చూడండి, అతడు మిమ్మును నెరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఎవరు చెప్తున్నారు మిమ్మల్ని నెరగను అని? మీరు నాకు తెలియదని ఎవరు చెప్తున్నారు? పెళ్లి కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఆమేన్, ఆమేన్. చూడండి, పెళ్లి కుమారుడు అనగా దేవుడు చెప్తున్నాడంట, నీవెవరో, మీరెవరో నాకు తెలీదు. నేను వచ్చినప్పుడు ఉన్నవారే నాతో. అవునా? అంత ముగించిపోయిన తర్వాత సీట్స్ అన్ని ఫిలప్ అయిన తర్వాత వచ్చి అదంతా క్లోజ్ అయిపోయిన తర్వాత వచ్చి కొడుతూ అయ్యా అయ్యా తలుపు తెరవరా అంటే అయిపోయింది. ఇంకెక్కడా? అంతేనా? చూడండి, మన జీవితాల్లో కూడా ఇక్కడ చూడండి, సరైన సమయము చూడండి, దినం చూడండి, నిశ్చయంగా చెప్తున్నాను, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకుగా ఉండండి. చూడండి, అందుకనే దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు. ఏ సమయంలో ఏ గడియలో ఎప్పుడు దేవుడు వస్తారో తెలీదు. అందుకని మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. హల్లెలూయా. మన కుటుంబాలని సిద్ధము చేసుకోవాలి. ఆయన రాకడ వచ్చిన తర్వాత, ఆ సమయం ఆ గడియ వచ్చిన తర్వాత అప్పుడు దేవుని గురించి చెప్పమని చాలా అడుగుతూ ఉంటారు. సమయం ఉన్నప్పుడు చెప్పినప్పుడు చాలామంది దేవుడు గొప్పవాడండి, దేవుడు చాలా ఆశ్చర్యకరుడు, దేవుడు నమ్మదగిన దేవుడు, లేకపోతే నా జీవితంలో ఇంత చక్కని కార్యం చేశారంటే చెప్పొచ్చావులే అని అంటూ ఉంటారు. ఇంట్లో ఉన్నవారికి చెప్పిన చాలామంది తర్వాత వస్తానులే, తర్వాత చేద్దాంలే అన్నట్లుగా ఉంటూ ఉంటారు. లేకపోతే చాలామంది స్త్రీలు ఎలా ఉంటారంటే, తర్వాత వద్దాంలే, మందిరానికి చాలా సమయం ఉంది. చాలామందిని చూస్తూ ఉన్నాం.
కదా. అన్నిటికీ ప్రాధాన్యత, అన్నిటికీ ప్రాముఖ్యత, అన్ని విషయం కరెక్ట్గా ఆదివారం రాగానే ఏం చేస్తూ ఉంటారండి? పిక్నిక్లకు వెళ్తూ ఉంటారు, షికార్లకు వెళ్తారు కదా. ఇంకా పిల్లలు తీసుకొని బయటికి వెళ్తూ ఉంటారు. ఏదేదో ఇంకా ఏదో ఫంక్షన్స్ ఉన్నాయనో ఇంకా ఏది ఉన్నాయో అన్ని కబుర్లు. దేవుడంటే భయం ఉన్నోళ్ళు ఎప్పుడు కబుర్లు చెప్పరు, అంతేనా? సాకులు ఉండవు, సాకులు ఉండవు. సాకులు కలిగిన వ్యక్తులుగా మనం ఉండకూడదండి. క్రైస్తవ జీవితాల్లో ఏముండద్దంటే సాకులు ఉండద్దు. ప్రతి దానికి సాకులు చెప్పేవారిగా ఉండకూడదు. తర్వాత చేద్దాంలే, తర్వాత వస్తానులే, ఇలా మాటలు అనద్దు. ఒక బుద్ధి కలిగిన స్త్రీ ఏమి చేస్తుందంటే కుటుంబాన్ని దేవుని కొరకు సిద్ధపరుస్తుంది. కుటుంబంలో ఉన్న బాధలు, ఇబ్బందులను బట్టి, కుటుంబంలో ఉన్న విభేదాలను బట్టి ఆమె ప్రార్థన చేయడంతో పాటు, కుటుంబాన్ని నడిపించడంతో పాటు కుటుంబాన్ని సిద్ధపరుస్తుంది. హల్లెలూయా. ఏ స్త్రీ అయితే కుటుంబాన్ని సిద్ధపరుస్తుందో, ప్రైజ్ ది లార్డ్, గట్టిగా చప్పట్లు కొడదామా? ఏ కుటుంబం అయితే, ఏ స్త్రీ అయితే కుటుంబాన్ని చక్కగా సిద్ధపరుస్తుందో దేవుని కొరకు. హల్లెలూయా. ఒకవేళ మనమే బలహీనంగా ఉంటే కుటుంబం అంతా బలహీనతతో ఉంటుంది, అవునా? బలహీనమైన కుటుంబంగా ఉంటుంది. కానీ నీ ప్రార్థన, నువ్వు చేస్తున్న భక్తి ఖచ్చితంగా ఒకానొక రోజున నీ భర్తని నడిపిస్తుంది. ఆమేన్. నువ్వు చేస్తున్న భక్తి, నీకున్న విశ్వాసం, నీకున్న చక్కని జీవితాన్ని బట్టి, యథార్థత కలిగిన జీవితాన్ని బట్టి, నీకున్న ఆ పట్టుదల, ఆసక్తిని బట్టి ఖచ్చితంగా నీ పిల్లలు ఖచ్చితంగా త్రిప్పబడతారు దేవుని వైపు. నువ్వే ఆగిపోతే కుటుంబం అంతా ఆగిపోతుంది. అందుకనే బుద్ధి లేని స్త్రీగా కాదు, బుద్ధి కలిగిన స్త్రీలముగా ముందుకు సాగుదుముగాక. కుటుంబాన్ని కట్టుకోవాలి, కుటుంబాన్ని సిద్ధము చేసుకోవాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం కదా. ఏమని వింటూ ఉంటామంటే, ఇదిగో పలానా సమయంలో మా అమ్మ లేకపోతే నా భార్య తన ద్వారానే మేమంతా కూడా నడిపించబడ్డాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అలాంటి సాక్ష్యం కలిగిన వ్యక్తులముగా మన ముందుముగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనము ఒకరిని చల్లార్చే విధంగా, ఒకరిని ఆత్మలో చల్లార్చే విధంగా, విశ్వాసంలో చల్లార్చే విధంగా, ప్రార్థనలో చల్లార్చే విధంగా మనం ఉండద్దు. కానీ మన ద్వారా వారు నడిపించబడాలి, మన ద్వారా వారి జీవితాలు కట్టబడాలి, మన ద్వారా మన కుటుంబ చరిత్రనే మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. బుద్ధి కలిగిన స్త్రీ కుటుంబాన్ని కట్టుకుంటుంది, కుటుంబాన్ని ఊడబెరుక్కోదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. దేవుడు వచ్చిన సమయంలో, ఆయన రాకడ సమయంలో సిద్ధము చేసుకుంటుంది. ఎలా సిద్ధం చేసుకుంటుంది అంటే, భర్తని సిద్ధం చేసుకుంటుంది, బిడ్డల్ని సిద్ధం చేసుకుంటుంది, కుటుంబంలో ఉన్న వారందరినీ సిద్ధం చేసుకుంటుంది. దేవుని మాటలు చెప్పి వారిని విశ్వాసంలో, ప్రార్థనలో అన్నిట్లో నడిపిస్తుంది. ఆమె చెప్తుంది, నాన్న దేవుని రాకడ సమీపంగా ఉంది, జాగ్రత్తగా నడుద్దాం, జాగ్రత్తగా ఉందాం, పరిశుద్ధత కలిగి ఉందాం, ప్రతి విషయంలో యథార్థత కలిగి ఉందాం, ప్రతి విషయంలో నీతి కలిగి ఉందాం. ఒకవేళ మనం తప్పుటడుగులు ఇన్ని రోజులు వేసామేమో, కానీ ఇక్కడ నుంచి వెయ్యొద్దు అని మంచి బోధల్ని బుద్ధి కలిగిన స్త్రీ కుటుంబంలో చెప్తుందండి. హల్లెలూయా. మంచి విషయాలను నేర్పిస్తుంది, మంచి మాటలు బిడ్డలకి బోధిస్తుంది, మంచి విషయాలపైన అవగాహన తీసుకొస్తుంది, తప్పుని తప్పుగా చెప్పిద్ది. కరెక్ట్గా ఏంటండి, తప్పుని తప్పుగా చెప్పి సరైన మార్గంలో కుటుంబాన్ని, సరైన దాంట్లో కుటుంబాన్ని ప్రతి విషయంలో, ప్రతి కోణాల్లో సిద్ధపరచుకొని దేవుని కొరకు, దేవుని రాకడ కొరకు సిద్ధంగా ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. క్రైస్తవ స్త్రీలముగా బయట ఉన్న స్త్రీలు ఎలా ఉన్నారో, లోకంలో ఉన్నవారు ఎలా ఉన్నారో అలా ఉండడానికి వీలు లేదండి. కిట్టి పార్టీలకు వెళ్ళే స్త్రీలు బుద్ధి కలిగిన వారా, బుద్ధి లేనివారా? బుద్ధి లేని వాళ్ళే. దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఇంకా బయట ఉన్న వాటికి ప్రాధాన్యత ఇచ్చే స్త్రీ, బయట లోకానికి, లోకంలో ఉన్న వాటికి, లోకంలో ఉన్న ప్రజలకు ప్రాధాన్యత ఇచ్చే స్త్రీ బుద్ధి కలిగిన స్త్రీయా, బుద్ధి లేని స్త్రీయా?
లోకంలో ఉన్న వాటికి అంటే అక్కడ మరి వారు పాటిస్తున్న ఆచారాలకు కానీ ఇంకా దేనికైనా పాల్గొనడం, లేకపోతే పద్ధతులన్నీ కూడా దేవుని పద్ధతి, దేవుడు ఏది చెప్తున్నారో అది కాకుండా, ఆ విశేషాలు కాకుండా, ఆ లక్షణాలు కాకుండా దేవునికి వ్యతిరేకమైన వాటిని పాటిస్తుంటే బుద్ధి కలిగిన స్త్రీయా, బుద్ధి లేని స్త్రీయా? లోకంలో ఉన్న స్త్రీలుగా మాట్లాడడం, లోకంలో ఉన్న వారిగా వ్యవహరించడం, లోకంలో ఉన్న వారిగా తిరగడం, లోకంలో ఉన్న స్త్రీలు ఎలా ముచ్చటిస్తారో అలా ముచ్చటించడం, లోకంలో ఉన్నవారు ఎలా అయితే నడుచుకుంటారో ఆ పద్ధతులను నడుచుకోవడం, అలా నడుచుకుంటే బుద్ధి కలిగిన స్త్రీయా, బుద్ధి లేని స్త్రీయా? కష్టతరమైన సమయంలో, కష్టకాల సమయంలో, లేకపోతే ఇబ్బందికరమైన సమయంలో, చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు కుటుంబము గుట్టు గురించి బయట లోకంలో బజార్లో చెప్తున్న స్త్రీ కుటుంబాన్ని కట్టే స్త్రీయా, కుటుంబాన్ని కూల్చే స్త్రీయా? కుటుంబాన్ని కూల్చే స్త్రీ. హల్లెలూయా. పరిస్థితులు బాగున్నప్పుడు కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ, అలాగనే కుటుంబాన్ని నడిపిస్తూ, కుటుంబాన్ని దేవుని కొరకు ఆమె విశ్వాసం, ప్రార్థన జీవితంతో మరి కట్టుకునే నడిపించే స్త్రీ, ఎవరైతే సిద్ధపరచుకునే స్త్రీ ఉంటుందో ఆమె బుద్ధి కలిగిన స్త్రీగా ఎంచబడుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఈ రోజున ప్రియ చెల్లి, ఈ రోజున ప్రియ సహోదరి, నీవు బుద్ధి కలిగిన క్రైస్తవురాలిగా, లేకపోతే బుద్ధి కలిగిన స్త్రీగా, బుద్ధి లేని స్త్రీగా ఉన్నావేమో. దేవుడు చాలా స్పష్టంగా అన్ని విషయాల్లో, కుటుంబాన్ని చక్కపట్టే విషయంలో, కుటుంబంలో పరిస్థితుల గురించి, కుటుంబంలో ఉన్న ఇబ్బందుల గురించి, కుటుంబాన్ని ఎలా నడిపించాలో, కుటుంబాన్ని ఎలా దేవుని కొరకు సిద్ధపరచాలో దేవుడు చాలా చక్కగా స్పష్టంగా మాట్లాడారు కదా. ఈ రోజున నువ్వు బుద్ధి కలిగి నీ కుటుంబాన్ని కట్టుకుంటే, దేవుని కొరకు సిద్ధపరచుకుంటే, నీ కుటుంబ చరిత్రను ప్రభు మార్చివేస్తారు. ఆమేన్. అంత్యకాల దినాల్లో మనం ఉన్నాం. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. ఈ డిసెంబర్ చూడండి ఎంత ఫాస్ట్గా ఉందో. ఇది 12వ రోజు కదా, డిసెంబర్ నెలలో ఇది 12వ రోజు. ఇంకా కొన్ని రోజుల్లోనే మన ఈ సంవత్సరం ముగించబడిపోయి, సంవత్సరం క్లోజ్ అయిపోయి నెక్స్ట్ ఇయర్ రాబోతుంది. ఇలా సంవత్సరాలు పోతూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి జీవితంలో. కానీ జీవితాలు మారట్లేదు. దేవుని రాకడ సమీపంగా ఉంది. సిద్ధపరచుకుందాం కుటుంబాలను. ఆమేన్. పిల్లల్ని, భార్యని, కుటుంబం అంతటిని కూడా ప్రభు కొరకు సిద్ధపరచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు కొనబడబోయే వారిగా మన జీవితాలు ఉండాలి. ఆయనతో పాటు వెళ్ళే వారిగా, ఆయనతో పాటు ఆ విందులో ప్రవేశించే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన వచ్చినప్పుడు నిజంగా నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె, నమ్మకమైన దాసుడు, నమ్మకమైన దాసురాలు, నమ్మకమైన కుటుంబము అనే సాక్ష్యాన్ని ప్రభు దగ్గర మనం సంపాదించుకోవాలండి. ప్రైజ్ ది లార్డ్.